వీక్లీ అనాలిసిస్ అండి. ఈ వారం విశ్లేషణ ఇది రెండవది బంగారం వెండి ధరలపైన. మనము గోల్డ్ ప్రైస్ టుడే న్యూస్ ఛానల్ ఫౌండర్ వీరేంద్ర వ్యాస్ గారు ఈ ఒక గ్రీన్లాండ్ ముద్దే पर ट्रंप की यूरोप के 8 देशों का टैरिఫ్ కి ధమ్కని ఇచ్చారండి. ఈయన మంచి మంచి వీడియోలు చేస్తుంటారండి. డిఫరెంట్ కంట్రీస్లో ఆ పెద్ద పెద్ద సంస్థల యొక్క వచ్చే వారంలో ఉండే విశ్లేషణ, అలాగే పెద్ద పెద్ద ప్రముఖుల యొక్క ఎక్స్పర్ట్స్ ఒపీనియను, తర్వాత తను రకరకాల వార్తలు చూసి కలెక్ట్ చేసి ఆ వార్తల సారాంశంతో కూడిన వీడియో చేశాడండి. చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈయన వీడియో. నేను చాలా ఫాలో అవుతుంటాను. మన వెండి బంగారం ధరలు ఫిజికల్గా కొనుక్కునే వాళ్ళకి దగ్గరగా ఉంటుందండి. ముఖ్యంగా పెద్ద పెద్ద ఇండస్ట్రియస్ సంబంధించిన సీఈఓలతోటి ఇంటర్వ్యూ తీసుకోవాలంటే అది ఇతరులకు సాధ్యం కాదు, ఈయనకే అది సాధ్యమవుతుంది. ఈ వారం యొక్క వార్తలు ఏంటిదంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రోజున గ్రీన్లాండ్ విషయంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యూరోప్కు చెందిన 8 దేశాలపై కొత్తగా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 1 నుండి డెన్మార్క్, నార్వే, స్వీడను, ఫ్రాన్సు, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ మరియు బ్రిటన్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 10% దిగుమతి సుంకం అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. అలాగే జూన్ నెలలో ఈ సుంకాలను మరింతగా పెంచి 25% వరకు తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా ట్రంప్ తెలుపుతున్నారు. ఈయన పుణ్యాన మొత్తం అతలాకుతలమవుతుందండి. వెండి బంగారం ధరలన్నీ చాలా హై ఫ్లక్చువేషన్ క్రియేట్. ఇక్కడ నుండి ముఖ్యమైన డాటాలు అండి. వచ్చే వారంలో 19వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క టైంలో ఏ డాటా విడుదలవుతుందనే దాని మీద మీకు స్క్రీన్స్ పెట్టానండి. అది మీరు అవసరమైతే పాజ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూసుకోవచ్చండి. సో ఈ డాటాల వల్ల కొంచెం స్పెక్యులేషన్ పెరిగి బంగారం ధరలు ఎక్కువ తక్కువ జరుగుతాయండి. ముఖ్యంగా ఈ ప్యూర్ బంగారం ధరలు అనేది ఈ డాటా మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. సో దయచేసి మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోగలరు. సో 23వ తారీఖు వరకు ఉన్న రకరకాల డాటాల ప్రకారము వచ్చే వారంలో బంగారము వెడుదిడుకులకు లోన్ కావచ్చండి. స్థూలంగా చెప్పాలంటే దీనికి మొత్తం యొక్క సారాంశం ఏంటిదంటే, ఈ వారం గమనించాల్సిన కీలక భౌగోళిక మ్యాక్రో అంశాలండి. గ్రీన్లాండ్కు సంబంధించిన భౌగోళిక ఉద్రిక్తతలు, రష్యా యుక్రెయిన్ యుద్ధ పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు గురించి చేసే ప్రకటనలు, ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇవి మనం గమనించాలండి. అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్, ట్రేడ్ వార్ భయాలు, ఆర్థిక అనిశ్చితి. ఈ మధ్యకాలంలో బంగారానికి బలమైన మద్దతే కొనసాగుతుంది అని చెప్తున్నారండి. డిప్స్ కొనుగోలు మైండ్ సెట్ అంటే ఏంటిదంటే, మీరు బంగారం ధర ప్రతిసారి సైనికరులాగా కొంచెం పడిపోతుంటుంది, పైకి లేస్తుంటుంది. పడిపోయినప్పుడు కొనుగోలు చేయడానికే ప్రయత్నం చేయాలి, ఇది వాళ్ళు చెప్పేది. ఇది వెండి పైనమండి. బంగారంతో పాటు సపోర్టు వెండికి కూడా ఉంటుంది. ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల ఎక్కువ వొలాటిలిటీ అంటే ఆ హెచ్చుతగ్గులకు లోనవుతుందండి. లాంగ్ టర్మ్లో బుల్లిష్, షార్ట్ టర్మ్లో ఓగిసలాట. అంటే ఒక రోజుకి 2 రోజులకు వారం రోజులకు చూసుకుంటేనేమో అప్ అండ్ డౌన్ నడుస్తుంది. లాంగ్ టర్మ్ అంటే 1 year 2 years 5 years చూసుకుంటే బాగా బుల్లిష్గా ఉంటుంది. బుల్లిష్ అంటే మీనింగ్ స్ట్రాంగ్గా పెరుగుతూనే ఉంటుందని అర్థం అండి. ఇక సింపుల్ లైన్లో చెప్పాలంటే యుద్ధాలు ప్లస్ టారిఫ్లు ప్లస్ ఆర్థిక అనిశ్చితి బంగారానికి బలంగా, వెండి కూడా పైకే ఉంటుంది కానీ ఎక్కువ ఊగిసలాడుతో నడుస్తుంది. సడన్గా పడిపోవడం, సడన్గా పెరగడం. మీకు చెప్పినట్టుగా 18-20% వెండిలో, 8 to 10% బంగారంలో సడన్గా పడిపోవచ్చు, సడన్గా పెరగవచ్చు. ఇదే జరిగేదండి. జేఎం ఫైనాన్షియల్ వారు బంగారం ధరలపై వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారండి. వాళ్ళ యొక్క ముఖ్యమైన టెక్నికల్ సూచనలు అండ్ అంచనాలండి. లాస్ట్ వీక్ బంగారం ధర మధ్య వరకు పాజిటివ్ మూమెంట్తో బలంగా కొనసాగింది, కానీ చివరికి కొంత లాభాలు తగ్గించి చివరి 2 ట్రేడింగ్ సెషన్లలో స్థిరీకరణ దిశకి మళ్ళాయి. అయినప్పటికీ వారం ముగిసేసరికి 2.7 వరకు పెరిగాయి. ఇది వాళ్ళ యొక్క విశ్లేషణ. అలాగే వాళ్ళ ఇండికేటర్స్ అంటే సూచనలు. 14 వారాల RSI ప్రస్తుతం 70 స్థాయిలో నిలిచి ఉంది, కానీ తన మూవింగ్ యావరేజ్కు దగ్గరగా ఉంది. RSI అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండి. మార్కెట్ ధరలు ఎంత బలంగా లేదా ఎంత బలహీనంగా ఉన్నాయో చూపించే టెక్నికల్ ఒక ఇండికేటర్స్ అండి. RSI కనుక 70 కంటే ఎక్కువ ఉంటే అధిక కొనబడిన స్థితి, అంటే ఓవర్ బౌట్ స్థితికి చేరుకుంది అని అర్థం. అంటే అవసరం లేకున్నా ఎక్కువ కొన్నది. అలాగే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పేది.
ఆర్ఎస్ఐ 30 కంటే తక్కువ ఉంటే అధికంగా అమ్మబడిన స్థితి, ఓవర్ సోల్డ్ అని కూడా చెప్తుంది. అలాగే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఆర్ఎస్ఐ కనుక 40 నుండి 60 మధ్యలో ఉంటే సాధారణ స్థిర పరిస్థితి అని అర్థం. ఇది ఆర్ఎస్ఐ గురించి వాళ్ళు చెప్పే ఆలోచన అండి. అలాగే ఎంఏసిడి అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అంటే మార్కెట్ దిశ మరియు వేగం ఎంత ఉందో చెప్పే సూచిక. ఎంఏసిడి జీరో లైన్ పైన ఉంటే బుల్లిష్ ట్రెండ్ పైకి వెళ్ళే అవకాశం. ఎంఏసిడి జీరో లైన్ కంటే కింద ఉంటే బేరిష్ అంటే డౌన్ అయ్యే అవకాశం. ఎంఏసిడి లైన్ కనుక సిగ్నల్ లైన్కు పైకి క్రాస్ చేస్తే కొనుగోలు సంకేతం, క్రిందికి క్రాస్ చేస్తే అమ్మకం సంకేతం. ఇవన్నీ మన షేర్ మార్కెట్ అంటే ఎంసీఎక్స్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకు పనికొచ్చేయండి. బట్ ఇది తెలుసుకుంటే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, అంతవరకే అండి. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఇంకా మన యొక్క బంగారం అనేది పూర్తిగా బలహీనత జరగలేదు, ఇంకా ట్రెండ్ బుల్లిష్ అంటే పైకే ఉందని పైనున్న ఇండికేటర్స్ చెప్తున్నాయండి. ఏమన్నా కరెక్షన్ వస్తే లైట్గా రావచ్చు, బట్ స్ట్రాంగ్ ఉందని అర్థం. బంగారం ధరలు కింది స్థాయికి అంటే సపోర్ట్ స్థాయి లెవెల్ ఏంటిదంటే 1,39,500 ఫస్ట్ అండి. దానికంటే కూడా కిందికి దిగితే 1,34,300 వరకు తగ్గొచ్చు. అలాగే పై స్థాయి ఏంటిదంటే 1,50,000 వరకు, ఇంకా అది కూడా క్రాస్ చేస్తే 1,70,000 వరకు పెరిగే అవకాశాలు. ఈ బంగారం ధరలు వచ్చే వారం ఎలా ఉండవచ్చు అనేది వాళ్ళు చెప్పే బంగారం యొక్క సపోర్ట్ అండి. సపోర్ట్ అంటే కిందికి వెళ్ళే స్థాయి అంటే ఫస్ట్ 1,40,661 అంటే ఇది 3% జిఎస్టీ కలపక ముందు. దానికంటే దిగువ స్థాయికి వెళ్తే 1,40,640 దగ్గర సెకండ్ సపోర్ట్ అండి. ఇంకా కిందికి వెళ్ళింది అనుకోండి 1,39,467 దగ్గర బలమైన సపోర్ట్ ఉందని చెప్తున్నాడు. ఒకవేళ 1,42,599 క్రాస్ అయిందనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ 1,43,537 అక్కడ కాస్త రెసిస్టెన్స్ ఉంటుంది. అది కూడా దాటి ముందుకెళ్తే 1,44,594 అది కూడా దాటితే బలమైన రెసిస్టెన్స్ 1,45,731. దీనికి 3% జిఎస్టీ జోడించి చూసుకోవాలండి. సో ఇది వాళ్ళు రెగ్యులర్గా ఇది చెప్పే పరిస్థితి. కిందికి వస్తే ఇక్కడ దగ్గర, పైకి వస్తే ఇక్కడ దగ్గరకు వస్తుందని చెప్తుంటారు. అలాగే వీక్లీ సమీక్ష సిల్వర్ పైన అండి 2,80,320, ఇంకా డౌన్ అయితే 271,775, ఇంకా డౌన్ అయితే 262,584. అదే పివోట్ పాయింట్ అంటే 287,899, దాటితే 295,478, దాటితే 304,24, అది కూడా దాటితే ఇంచుమించు 3,13,214. అది 3% జిఎస్టీ కలపక ముందు. పివోట్ అంటే బుల్లిష్ ట్రెండ్ అని అర్థం అండి. పివోట్ కింద ఉంటే కరెక్షన్ వస్తుందని, పైకి ఉంటే బుల్లిష్ ట్రెండ్ అని అర్థం చేసుకోవాలండి. అంతర్జాతీయంగా వాళ్ళు ఇచ్చినటువంటి విశ్లేషణ అండి బంగారం యొక్క సపోర్టు రెసిస్టెన్స్ అనేది. ఇంటర్నేషనల్లో మీకు తెలుసండి, ఒక ఔన్స్కి 31.1 గ్రామ్ వెయిట్కి డాలర్స్ రూపంలో కొలుస్తారు. సో ఇది బంగారం పైన ఇచ్చిన ఇంటర్నేషనల్ గోల్డ్ ఏంటంటే పివోట్ పాయింట్ అంటే 4,595.4. సో దానికంటే పైకి వెళ్తే 4,625.88 దగ్గర ఫస్ట్ టార్గెట్ అండి. ఇంకా పైకి వెళ్తే 4,660.25, ఇంకా పైకి వెళ్తే 4,697.21 అంటే ఇంచుమించు $4,700 వరకు వస్తుంది. అలాగే వెండి స్థాయి కూడా పివోట్ పాయింట్ అంటే 88.54 అంటే బుల్లిష్ స్థాయి. పైకి వెళ్ళినా కొద్దీ 91.79 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇంకా పైకి వెళ్తే 95.46 తర్వాత వస్తుంది. ఇంకా వెళ్తే 99.41 దగ్గర. సో ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. కారణం ఏంటిదంటే మనం ఎక్కువ దీనిపైనే దృష్టి పెట్టాలండి. ఎందుకంటే బంగారం ధరలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్ముతుంటారు, ఒక్కొక్క స్టేటు, ఒక్కొక్క కంట్రీ, ఒక్కొక్క సిటీ, టౌను. బట్ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ప్రపంచం మొత్తం ఏమీ మార్పు ఉండదు. అన్ని డాలర్లో ఒక ఔన్స్కి 31.1కి చెప్పే రేటు. కాబట్టి ఎక్కువ దీని మీద ఇంకా డిపెండ్ అవ్వడం బెటర్ అండి. సో డాలర్ని గమనించుకోండి. మేము గత 100 సంవత్సరాల పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడమైనది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు. మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి.
అలాగే బంగారు వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.